అందరికీ నమస్కారం. నేను మీ మురళి. పాపం వైసీపీకి రాజకీయాలు ఎలా చేయాలో అర్థం కాక తప్పుడు అడుగులన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ అడుగులన్నింటినీ కూడా కూడ ప్రభుత్వం క్యాచ్ చేసుకుంటుంది. వైసీపీ పార్టీ 2029లో గెలుస్తుందా అంటే రప్పారప్ప పేటీఎం బ్యాచ్ మాత్రం బ్రహ్మాండంగా గెలుస్తుంది. 29 రాగానే మేము రప్పారప్ప తెగ నరుగుతాం, పీకల కోస్తాం అని చెప్తున్నారు. ఓకే, ఆ విషయాలను మనం పక్కన పెడితే వైసీపీ ఈ మధ్యకాలంలో మహిళలను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. అయితే వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మహిళల గురించి అని అంటున్నారు. ఆ విషయం ఏంటి అంటే, గత నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది కదా, ఈ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఓట్లు లేక దాన్ని ఎవరు కూడా, అంటే మిగిలిన పార్టీలు ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నింటిని కూడా ఓటు సెక్షన్లో అది ముందుకు వెళ్ళలేకపోయింది. అయితే 3/2 మెజారిటీ లేకపోవడంతో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వెనక్కి వచ్చేసింది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. మరి మోడీ గారు ఊరుకోరు కదా. మోడీ గారు మరింత కసితో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసి మిగిలిన పార్టీలన్నింటినీ కూడా కూడగట్టే పనిలో ఉన్నారు. అందుకనే మన అమిత్ షా గారు కానివ్వండి, మిగిలిన నాయకులు నడ్డా గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా కూడగడుతున్నాయి. ఈసారి ఎలాగైనా సరే మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకుని రావాలి, అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇప్పుడు తిరస్కరణకు గురి కాకుండా వాళ్ళందరూ కూడా వచనంతో ఏకీకృతం అవ్వాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ 2 బిల్లుల విషయంలో కూడా వచ్చే నెల రోజుల పాటు మరోసారి ప్రవేశపెట్టేందుకు అన్ని రంగాలను కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి సంఖ్యాబలంలో లోక్సభలో సాధించే పనిలో ఉంది. అంటే లోక్సభలో కొంచెం సంఖ్యాబలం సాధించాలంటే అదే నేను ఇప్పుడు చెప్పాను కదా, ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా కూటగట్టుకునే పనిలో ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు. మహారాష్ట్రలో సైతం లోక్సభ సభ్యులు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో పునర్విభజన బిల్లు లోక్సభలో పాస్ అవడం ఖాయంగా కనబడుతుంది. దానికి జగన్కి ఏంటి సంబంధం అంటారేమో. అక్కడికే వస్తున్నా. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు నియోజకవర్గాల విభజన జరుగుతుంది. అదనంగా 50% కూడా సీట్లు పెరుగుతాయి. మరి అలాగని కేంద్రం కూడా చెప్తుంది. ఈ లెక్కన ఏపీలో అసెంబ్లీ సీట్లు 80% వరకు, పార్లమెంట్ సీట్లు 13% వరకు పెరుగుతాయి. అంటే దాదాపు ఒక 100 మంది వరకు అదనంగా అవకాశాలు దక్కుతాయన్నమాట. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే అలర్ట్ అయిపోయారు. ఇక జనసేనలో చేరికలకు సంబంధించి 14 మంది నేతలతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎవరు మంచి ఎవరు చెడు, మంచి వాళ్ళు అయితేనే మనం పార్టీలోకి తీసుకుందాం, ఆతల పార్టీలో ఉన్నా సరే వాళ్ళు బూతులకి పని చెప్పకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా ప్రతి నాయకుడి దగ్గర కూడా హుందాతనమైన రాజకీయాలు చేసిన వాళ్ళని ఆహ్వానించండి అని ఒక కమిటీ కూడా వేశారు. ఓకే, గుడ్, బాగుంది. అయితే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసినటువంటి నియోజకవర్గాలు కూటమి నుంచి కూడా దక్కించుకునే సీట్లను పరిగణలో తీసుకుని కొత్త నేతలను జనసేనలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసేశారు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మొన్న మధ్యన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. రాజకీయంగా ఆయనతో కీలకమైన చర్చలు జరిపారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఈ విషయం కూడా మనం అలా పక్కన పెడదాం. ఇక ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనం వద్దాం. ఇందులో ఇమేజ్ ఉన్న మహిళా నేతలను జనసేనలో చేర్చించేటట్లు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇందులో వంగ గీత గారు కానివ్వండి, ఇంకా కొంచెం ఇమేజెస్ ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఒడిసి పడుతున్నారు. ఎందుకయ్యా అనంటే ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, మహిళా నేతల మీద జరిగినటువంటి దాడులు కానివ్వండి, వీటన్నిటిని కూడా జగన్ టేక్ లైట్ అన్నట్టు తీసుకున్నారు. అప్పుడు మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి మీ పేరు వాసిరెడ్డి పద్మ, తను కూడా చాలా టేక్ లైట్. అప్పుడు కృష్ణా జిల్లాలో ఒక అమ్మాయిని పాడు చేసి మానభంగం చేస్తే వాళ్ళ తమ్ముడు వచ్చి ప్రశ్నించాడని తమ్ముడిని చంపేశారు. తర్వాత ఈవిడికి కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది, ఈవిడిని చంపేశారు, మా అక్కకి ఇలా జరిగిందని చెప్తే ఇటువంటివి కూడా తెర మీదకి వచ్చినప్పుడు కూడా వాసిరెడ్డి పద్మ గారు మౌనం వహించారు. ఇప్పుడు వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మహిళా నేతలు ఏ విధంగా స్పందించారు, మన మహిళల్ని ఏ విధంగా కించపరిచారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ 30% మహిళా బిల్లు పాస్ అయిపోయిన తర్వాత 30% రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వైసీపీ పార్టీకి పీక మీద కత్తి పెట్టినట్టే ఉంది. ఎందుకుంది అని అంటే మహిళా నేతలను ఎప్పుడు కూడా కించపరుస్తూనే ఉన్నారు. నిన్న కాక మొన్న మన గుడివాడ అమర్నాథ్ గారు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని కొన్ని మాటలు అన్నారు. ఆ మాటలు మళ్ళీ మనం అనడం కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు వైసీపీలో ఇమేజ్ ఉన్నటువంటి నేతలు, వంగ గీత లాంటి మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలు టార్గెట్ చేసుకుంటున్నారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళినటువంటి మహిళా నేతలు వైసీపీలో ఉన్నారు కదా కొంతమంది, అటువంటి వారిని జనసేనలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో ఒక కొత్త నేతను కూడా తీసుకోవడం
జనసేనలోకి పంపించి డిలిమిటేషన్ ద్వారా పెరిగిపోయే నియోజకవర్గాల్లో ఎక్కువ జనసేనకు కేటాయించి వైసీపీని దెబ్బతీయాలన్న ఆలోచనలో చంద్రబాబు గారు కూడా ఉన్నారు. అయితే టీడీపీ చేరికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనుకోండి, ఇక జనసేన మాత్రం 14 మంది నేతలతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా తటస్థులు సైతం మహిళల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చులకన భావంతో వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పటి హోమ్ మినిస్టర్ని కూడా చాలా చులకనం చేశారు, చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇందులో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్లుగా చెప్పుకునేటువంటి ఒక రోజా, ఒక శ్రీరెడ్డి, శ్యామల, ఇటువంటి నేతలందరూ కూడా ఎవరైతే మహిళా నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ కూడా లేదు. వాళ్ళ పార్టీలో ఉండే కన్నా బయట ఉండడం కూడా జనాలు హర్షించడం లేదు. పార్టీలో ఉంటే పార్టీకే చాలా పెద్ద నష్టం. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఓకే అయిపోయింది అని అనుకుంటే వైసీపీ పార్టీలో పోటీ చేయడానికి మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి మహిళలను దించుతారు? ఇప్పటి వరకు గ్రౌండ్ వర్క్లో ఉన్న మహిళలందరినీ కూడా ఇప్పుడు జనసేన కానీ కూటమి ప్రభుత్వం కానీ తన్నుకుపోవాలని చూస్తుంది. అంటే తన్నుకుపోవడం అంటే వైసీపీలో ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు లేదని ఆ మహిళలే అనుకుంటున్నారు, ఆ మహిళా నాయకులే అనుకుంటున్నారు. నిజం చెప్పాలి అని అంటే పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు పోటీ చేశారు. ఆవిడ చాలా బాగా మంచి నాయకురాలు, ఆవిడకి మంచి పేరు కూడా ఉంది. కాపు మహిళ అయి ఉండి అప్పటి రైతులు కానివ్వండి, ఇప్పటికీ కూడా అధికారంలో లేకపోయినా ఏ రైతైనా వెళ్ళి అమ్మ మాకు ఇది కావాలి అని అనుకుంటే ఆమె చాలా చక్కగా స్పందిస్తారు. ప్రజల్లో, పిఠాపురం నియోజకవర్గం ప్రజల్లో మంచి భావన ఉంది వంగ గీత అంటే. ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో ఆమెకున్న ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయిపోయింది. అటువంటి మహిళలను కూడా జనసేనలో తీసుకోవాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా మహిళలను కించపరుస్తూ, మహిళలను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ చేస్తున్నటువంటి వైసీపీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిన తర్వాత 30% మహిళలు కేటాయించాల్సిన తర్వాత ఎవరున్నారు వైసీపీలో పోటీ చేసే మహిళలు ఎవరున్నారు? అటువంటి మహిళలకు ప్రజలు ఓట్లేస్తారా? ఇన్ని ప్రశ్నలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో బాగా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా వైసీపీ దగ్గర లేదని చెప్తున్నారు. అందుకనే మహిళల మీద, మహిళల దూషణల మీద వీళ్ళు ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టకపోతే వైసీపీ పార్టీకి ఇంకా అధపాతాళ లోకానికి పోవడం ఖాయం అన్న మాటలు మన రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి గట్టిగా వినబడుతున్నటువంటి మాటలు. మహిళల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చులకన భావంతో ఉంది, చాలా చులకన భావంతో వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. గుడివాడ అమర్నాథ్ గారు ఏకంగా హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారిని అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. దీన్ని బేస్ చేసుకుని మహిళల పట్ల వైసీపీ ప్రవర్తన మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మార్క్ చేశారు. వైసీపీ నుంచి మహిళా నేతలను తీసుకుని గట్టి సమాధానం చెప్పాలని కూటమి చూస్తుంది. వీళ్లతో పాటుగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని పార్టీలో తీసుకోవాలని చూస్తుంది జనసేన. మొత్తం మీద పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఈ విలువ ఇవ్వనంత వరకు కూడా అది అతపాతాల లోకంలోనే ఉంటుంది వైసీపీ పార్టీ అన్న మాటలు రాజకీయ విశ్లేషకులు అయితే గట్టిగా నొక్కి చెప్తున్నారు. ఇక మరొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే, మంత్రులు కూడా ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వారసులను దింపాలని చూస్తున్నారు. అంటే అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయిని, పేరు నాని గారు వాళ్ళ అబ్బాయిని, ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయం వారసత్వంగా పంచిపెట్టేయాలని చూస్తున్నటువంటి ఈ నాయకులకు కూడా చాలా గట్టి దెబ్బ తగులుతుంది. ఇప్పటికే పేరు నాని గారు వాళ్ళ అబ్బాయి తెర మీదకి వస్తున్నారు. పాపం అతనికి మాట్లాడడం కూడా పూర్తిగా పరిణితి లేదు. ఇక అంబటి రాంబాబు గారిని మొన్న అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ అమ్మాయి గారు తెర మీదకి వచ్చారు. ఆమెను కూడా బాగా ట్రోల్ చేశారు, ఆమె కూడా ట్రోల్ గురైంది. ఏది ఏమైనా సరే ఈ కుల రాజకీయాన్ని మనం పక్కన పెడితే వీళ్ళ వంశ రాజకీయాలు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. మహిళలకి విలువ ఉన్నటువంటి పార్టీ, మహిళలు మనోధైర్యాన్ని శంకించేటటువంటి పార్టీ, మహిళలను బాగా దిగజార్చేటటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది మహిళా నాయకులు, వైసీపీ నాయకులే చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఎప్పుడైతే వచ్చిందో దానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి స్కెచ్ ఏ విధంగా ఉందో చూస్తే వైసీపీ పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. త్వరలోనే ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయి. మరి మహిళల్ని కించపరిచేటటువంటి ఈ వైసీపీ పార్టీ ఈ డీలిమిటేషన్లో 30% సీట్లు ఎవరు కేటాయిస్తుంది, ఎటువంటి నాయకులు కేటాయిస్తుంది, అసలు నాయకులు ఉన్నారా లేదా అన్న చూస్తే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి. ఆ రోజా, సైబరాబాద్ మొక్క పాపం విడుదల రజనీ గారు, మన శ్యామల గారు, బాగా పార్టీ బాగా ముదిరిపోయినటువంటి నేత లక్ష్మీ పార్వతి గారు, ఇటువంటి మేధా సంపత్తి వర్గం అంతా ఉంది. నిజంగా వాళ్ళకే కానీ సీట్ ఇస్తే వాళ్ళకి కనీసం డిపాజిట్లు కూడా రావేమో, రావు కూడా. ఎందుకంటే అంత మంచి పేరుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి. మరి వైసీపీ పార్టీ ఇప్పటికైనా మహిళల మీద, మహిళలను కించపరుస్తూ మాట్లాడే ఈ
వాగ్దాటి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుని మహిళలకు గౌరవం ఇస్తే ముందుకెళ్లే సూచనలు అయితే కనపడుతున్నాయి. అది నా అడ్వైజ్ మాత్రమే. మరి కూడ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ దెబ్బలకు, ఇటువంటి షాకులకు వైసీపీ పార్టీ మరి కోలుకుంటుందో లేదో మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.